నమస్కారం, మీరు చూస్తున్నారు జీకే వేళ. నా పేరు కృష్ణారెడ్డి. నేను వాస్తుపై వీడియోలు చేస్తూ ఉంటాను. ముఖ్యంగా అంతా బాగానే సెట్ అయ్యాం, మంచి ఇల్లు కట్టుకున్నాం, ఇంట్లో ఉంటున్నాం, వాస్తు ప్రకారమే కట్టుకున్నాం. కానీ పిల్లలు ఎదుగుతున్నారు, చదువుతున్నారు, వాళ్ళకు ఉద్యోగాలు రావటం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడ. అంటే మనం ఈ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నామో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నామా? అభివృద్ధి లేకుండా ఎక్కడ వేసిన గొంగలిలా అక్కడే ఉన్నట్లు చందాన. అంటే మనం ఇంతకు ముందు ఒక 10-20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నామో, మనము పెళ్లి చేసుకున్నాం, ఇల్లు కట్టుకున్నాం, ఈ ఇంట్లోకి వచ్చాం, పిల్లలు పుట్టారు, మంచిగా ఉన్నాం, ఓకే, ఆ స్టేజ్ లో ఈ ఇల్లు కొనుక్కున్నాం లేదా కట్టుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా మళ్ళీ నెక్స్ట్ అచీవ్మెంట్ ఏమి జరగడం లేదు. అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే చందాన ఉంది, ఎటువంటి అభివృద్ధి అనేది కనిపించడం లేదు అన్నప్పుడు వాస్తు లోపం ఏమైనా ఉందా? పర్ఫెక్ట్ గా అప్పట్లో మీరు వాస్తు చూయించి కట్టుండొచ్చు. ఒకవేళ ఆ వాస్తు సిద్ధాంతి పొరపాటు వల్ల కానీ, కొన్ని బయట సిచ్యువేషన్ కి తగ్గట్టు రోడ్డు వెడల్పు అవడం, లేదా కొన్ని కొత్త వీధి పోటులు రావడం, లేదా ఏదైనా సమస్య చేత మన ఇంట్లో ఎదుగుదల ఆగిపోయింది అంటే, మన అభివృద్ధికి కారణం, ఎదుగుదలకు కారణం మన ఈశాన్య దిక్కు, అలాగే తూర్పు దిక్కు. తూర్పు గాని ఈశాన్యం గాని ఏమైనా వాస్తు లోపాలు ఉన్నాయో చూసుకోవాలి. ఖచ్చితంగా అన్ని దిక్కుల కంటే ఈ ఈశాన్య దిక్కు వైపు మన ఇంట్లో పల్లముగా ఉండాలి. అటువైపు ఒకవేళ వర్షం నీరు కురిసినప్పుడు అన్ని దిక్కుల నుంచి కూడా ఈశాన్యం వైపు ప్రవహించాలి. అలా లేకుండా మెరకగా ఉంటే ఏదైనా కారణం చేత అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది, అభివృద్ధిని ఆపేస్తుంది. అలాగే తూర్పు కూడా ఈశాన్యం తర్వాత పల్లంగా ఉండవలసింది తూర్పు, ఉత్తరం కూడా. ఈ రెండు కూడా పల్లంగా ఉండాలి. ఇవేమైనా ఏ కారణాల చేతనైనా పక్క ఇంటి వాళ్ళు ఇల్లు కట్టారని చెప్పి, రోడ్డు హైట్ అయిందని చెప్పి మనం ఏమైనా మట్టి వేసేసి మెరక ప్రాంతంగా చేసామా అవి చూసుకోవాలి. అలా ఉంటే వేరే వైపు మెరక చేసుకొని, మన ఇంట్లో వేరే దిక్కుల్లో మెరక చేసుకొని ఇటువైపు పల్లంగా ఉండాలి. రెండవది, ఏదైనా ఈశాన్యం వీధిపోటు ఉంటే మంచిదే, తూర్పు వీధిపోటు ఉంటే మంచిదే, ఉత్తర వీధిపోటు ఉంటే మంచిదే. కానీ ఉత్తర వాయువ్యం కానీ తూర్పు ఆగ్నేయం కానీ వీధిపోటు వచ్చి తగులుతుందా? కొత్తగా లేఅవుట్ల వల్ల, కొత్తగా నిర్మించుకున్న రోడ్ల వల్ల, అక్కడ వేరే గృహాల వల్ల మనకి వీధిపోటు గనక తూర్పు ఆగ్నేయం లేదా ఉత్తర వాయువ్యం వైపు వీధిపోటు వచ్చి తగులుతుంటే వాటికి వీధిపోటు రెమెడీస్ పాటించాలి, లేకపోతే అభివృద్ధి ఆగిపోతుంది ఖచ్చితంగా. అలాగే మన ఇంట్లో అంతా బాగానే ఉంది, పర్ఫెక్ట్ గానే ఉంది, కట్టినప్పటి నుంచి కూడా ఇప్పటివరకు బాగుంది, కానీ అభివృద్ధి జరగట్లేదు అంటే తూర్పు ఈశాన్యంలో సింహద్వారం ఉండి తూర్పు వైపు మన ఇల్లు ఫేసింగ్ ఉండి ఉంటే మన అభివృద్ధి ఆగిపోయింది అంటే ఖచ్చితంగా మనం ఉత్తర ఈశాన్యం వైపు కూడా ఒక గుమ్మం ఏర్పాటు చేసి ఉండాలి ఆ ఇంటికి ఖచ్చితంగా. లేదు అంటే ఇప్పుడైనా ఏర్పాటు చేసుకోవాలి, ఉంటే పర్వాలేదు. అంటే అభివృద్ధి జరగట్లేదు అన్నదానికి ఉత్తర ఈశాన్యంలో కూడా గుమ్మం అనేది లేకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. కాబట్టి ఈ రెండవ లోపాన్ని కూడా సవరించుకోవాలి. మన ఇంట్లో బోర్ ఉంది, ఈశాన్యం వైపే ఉంది, కానీ ఈశాన్యంలో ఉన్న బోరు మన ఇంటి కర్ణంలో పడుతుందా అది చూసుకోవాలి. ఇంటి కర్ణం అనేది ఏదైతే మన తూర్పు నుంచి వచ్చే గోడ, అలాగే ఉత్తరం నుంచి వచ్చే గోడ కలిసిన భాగం ప్రాంతాన్ని, ఈ మూలని ఈశాన్య ప్రాంతం అంటాం కదా, ఈ మూల యొక్క కరణం నుంచి మన బోర్ అనేది కరెక్ట్ గా కర్ణంలో పడిందా అది చూసుకోవాలి. దాని కారణం వల్ల కూడా అభివృద్ధి అనేది ఆగిపోతుంది. ఈశాన్యంలో ఉన్న బోరు మన ఇంటి కర్ణంలో పడిందా చూసుకోవాలి, ఉంటే సవరించేసుకోవాలి. మన ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నాం, మనం ఇల్లు బాగానే ఉంది, ఉత్తర ఒక ఈస్ట్ పెద్ద గేటు ఉంది, ఈస్ట్ సింహద్వారంకి ఎదురుగా గేటు ఉంది, కానీ ఇంకా కూడా సింహద్వారం బయటికి రాగానే ఈస్ట్ నుంచి వెళ్తున్నాం. ఈ గేటుకి అలాగే ఈస్ట్ కి మధ్యలో ఉన్న ఈ డోర్ కి మధ్యలో ప్రాంతంలో ఏమైనా సెప్టిక్ ట్యాంక్ కి సంబంధించి కానీ, లేదా
సంపుకు సంబంధించిన ఏదైనా ఒక గొయ్యి తవ్వి పైన మనం బండలు వేసామా అంటే పైన కవర్ చేసి కింద గొయ్యి ఉంటుంది. ఈ మెయిన్ డోర్ నుంచి మెయిన్ గేట్ కి మధ్యలో ఉంటుంది. అది ఈ గేట్ లో గాని ఈ డోర్ కి గాని ఎదురుగా ఉండి భూమిలో ఉంటే గనక ఖచ్చితంగా అది అభివృద్ధిని ఆపుతుంది, దాన్ని మాడిఫై చేయాల్సి ఉంటుంది. అదే విధంగా మన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అనుకుందాం లేదా నార్త్ ఫేసింగ్ ఇల్లు అనుకుందాం. మంచిగా ఈస్ట్ వైపు గేట్ ఏర్పాటు చేసుకున్నాం లేదా నార్త్ వైపు గేట్ ఏర్పాటు చేసుకున్నాం, అయినా అభివృద్ధి ఆగిపోయింది, ఇంకా అభివృద్ధి జరగడం లేదంటే ఈస్ట్ ఫేసింగ్ లో గేట్ ఉంటే తూర్పు ఈశాన్యంలో కూడా చిన్న గేట్ ఏర్పాటు చేసుకోవాలి. లేదా ఉత్తరం ఫేసింగ్ లో గేట్ ఉంటే ఉత్తర ఈశాన్యంలో కూడా చిన్న గేట్ ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అభివృద్ధి ఆగిపోయింది అన్నదానికి ఈ రెమెడీస్ అన్ని వస్తాయన్నమాట. చాలా కాలం నుంచి మన ఇంట్లో అభివృద్ధి జరగనప్పుడు ఇవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీకు సందేహాలు ఉంటే అలాంటి వాస్తు సలహాదారులను మీరు పిలిచి ఇల్లు చూపించినట్లయితే, ఇంకా ఎక్కడైనా వాస్తు లోపాలు చిన్న చిన్న లోపాలే అనుకుంటాం, మనకు తెలియని లోపాలు అయి ఉండొచ్చు, వాటి వల్ల అభివృద్ధి ఆగిపోవచ్చు. మనకి యోగం ఉండి అభివృద్ధి చెందే దశ ఉండి కూడా ఈ వాస్తు లోపం చేత అభివృద్ధి ఆగిపోవడం అన్నది అంత కరెక్ట్ కాదు. కాబట్టి వాస్తు పండితుడి సలహా మేరకు వాస్తు సలహాలు పాటించి అభివృద్ధి పదంలో నడవడం మంచిదే అని నా ఉద్దేశం. ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే సలహాలు సూచనలు కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మేము వాస్తు సలహాలు ఇస్తాం. నమస్కారం.